హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ. అయితే ఇది మనకి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ అనేది కొత్త సంస్కరణలు తీసుకురానున్నారు. అయితే దీని గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. అయితే ముందు ఏదైనా కొత్త జాబ్ గట్ట మనకి రావాలంటే ఆర్థిక శాఖ అనేది అనుమతి ఉండాలి. కానీ ప్రస్తుతానికి అయితే ఏదైతే ఈ సంస్కరణ తీసుకొస్తున్నారో అవి దానికి ఆర్థిక శాఖ అనేది అనుమతి అనేది అవసరం లేదు. అయితే ఈ ఆర్థిక శాఖ అనుమతి అనేది ఎప్పటి నుంచి మనకి మొదలైందంటే 1945 డిసెంబర్ 14వ తేదీన జియో నంబర్ 275 ప్రకారం ఈ ఆర్థిక శాఖ అనేది అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలని జియో మనకి తెలుపుతుంది అనమాట. ఇది అయితే మనకి ఈ కొత్తగా వచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగుల భర్తీ అనేది కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అది మనకి 10 మంది వివిధ శాఖలకు చెందిన 10 మంది నిపుణుల కమిటీ ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇది ఎప్పుడు అంటే గత ఏడాది జూలై 31 అంటే గత సంవత్సరం జూలై 31న ఈ 10 మంది నిపుణులు ఈ కమిటీ అనేది ఏర్పాటు చేసుకున్నారనమాట. అయితే ఆ నివేదిక ఇంకా మనకి ప్రభుత్వానికి ఈ సంవత్సరం ఇవ్వనున్నారు. అయితే వీరైతే గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు ఉంటాయి కండి వివిధ శాఖలోనే, అవన్నీ కలిపి స్టేట్ సివిల్ సర్వీస్ ఏగా నిర్ణయిస్తారు. తర్వాత మనకి ఇప్పుడు గ్రూప్ 2 ఉంది కదండి, గ్రూప్ 2కి సంబంధించిన దాని క్యాడర్కి సంబంధించినవన్నీ మనకి స్టేట్ సివిల్ సర్వీస్ బిగా. తర్వాత మనకి నెక్స్ట్ మెడికల్ సర్వీస్, స్టేట్ మెడికల్ సర్వీస్, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని ఏ శాఖలు ఉన్నాయి అన్ని శాఖలు కలిపి స్టేట్ మెడికల్ సర్వీస్, దాని ద్వారా మనకి నోటిఫికేషన్ ఇస్తారు. తర్వాత స్టేట్ ఇంజనీరింగ్ సర్వీస్, అయితే మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అక్కడ ఉన్న పోస్టులు అన్నీ కలిపి దీని ద్వారా మనకి నోటిఫికేషన్ ఇస్తారు. తర్వాత లాస్ట్ మనకి ఫైనల్గా స్టేట్ జనరల్ సర్వీస్. స్టేట్ జనరల్ సర్వీస్ అంటే మనకి చాలా జనరల్ పోస్టులు ఉంటాయి. మనకి గ్రూప్ డి అనేది, గ్రూప్ 4 అనేవి చాలా రకాలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఈ స్టేట్ జనరల్ సర్వీస్ అనేది దీని కింద వస్తుంది అనమాట. అయితే మనకి ఈ వివిధ శాఖలో అయితే మనకి ఈ ఏపీపీసీ మనకి కావాల్సింది కొత్త సభ్యులు, ఏదైతే ఏపీపీ చైర్మన్ కానీ ఏపీపీసీ సభ్యులు కానీ నియమించాలంటే దానికి తగ్గట్టు విద్యా అర్హత ఉండాలన్నమాట. అలాంటి వారిని నియమించేటట్లు ఈ కమిటీ అనేది నివేదిక అనేది ఇవ్వనుందనమాట. అయితే ఇది మనకి మనం ముందుకు చెప్పుకున్నట్లు యూపీఎస్సీ తరహా కమిషనర్ అనేది నియామకం అనేది జరగాలి. అందులో సభ్యులకు ఖచ్చితమైన అర్హత అనేది ఉండేటట్లు చూడాలన్నమాట. అయితే ఎవరికి పడితే వారికి ఇలా నియమిస్తే మనకి ఏదైతే ఈ ఏపీపీఎస్సీ అనేది ఉందో అది మనకి వేస్ట్గా పోతుంది అనమాట. తర్వాత మనకి నేను చెప్పాను కదా మొదటిగా రాజస్థాన్లో అయితే మనకి ఈ ఆబ్జెక్టివ్ విధానం అనేది ఆన్లైన్లో జరిగి ఆన్లైన్ అనేది మనకి కొన్ని టైం ఇస్తుంది. ఆ టైం అయిపోగానే వెంటనే మనకి స్పాట్లో మార్క్స్ మనం ఏదైతే ఎగ్జామ్స్ రాస్తామో ఆ మార్క్స్ అనేది చూపిస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏదైతే మనం ఎగ్జామ్ రాస్తామో దానికి జాబ్ వస్తుందో రాదో ముందుగానే మనకు తెలిసిపోద్ది అనమాట. అంటే ఫ్రాడ్ గట్రా ఏం జరగదు. ఇలాంటి తరహాగా తీసుకొద్దామని నిర్ణయించారు. తర్వాత మనకి కేరళ అయితే జాబ్ క్యాలెండర్ లాంటివి లేవు, కానీ ఇవి ఆర్థిక శాఖ అనేది అనుమతి దానికి అవసరం లేదు. ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి డైరెక్ట్ కమిషనర్కి వెళ్తాయి. ఆ కమిషనర్ అనేది మనకి ఎలాగైతే మనకి ఏపీఎస్సీ ఉందో అలా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫిల్ చేస్తారన్నమాట. ఈ విధంగా యూపీఎస్సీ ఒకటి, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ ఒకటి, తర్వాత కేరళ పబ్లిక్ సర్వీస్, ఈ విధంగా రావాలని వీళ్ళు నిర్ణయించారనమాట. అయితే దీనికోసం మనకి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లు, తర్వాత వెబ్ పోర్టర్లు అనేది క్రియేట్ చేద్దామని చూస్తున్నారు అనమాట. దానివల్ల మనకి స్పీడ్గా అంటే ఖచ్చితంగా జరిగేటట్లు ఉంటుందన్నమాట. మనకి ఏదైనా సర్వర్ ప్రాబ్లం గట్రా ఉండకుండా దానికి ఒక ప్రత్యేక పోర్టల్ ఉంటే మంచిదని నిర్ణయిస్తున్నారు అనమాట. ఈ ఏదైతే 5 శాఖలు ఉన్నాయో ఆ శాఖలకి అనమాట. అయితే దాంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత క్యారీ ఫార్వర్డ్ ఒకటి, అన్ఫిల్డ్ ఒకటి విధానం అనేది మొత్తం 3 ఉంటాయన్నమాట. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే ఇవి ప్రతి ఏటా మార్చి 1 నుండి ఏప్రిల్ 31 మధ్య ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది చూపించాలన్నమాట. తర్వాత మే 1 నుండి జూలై 31 వరకు ఏదైతే ఏ శాఖ ఉందో వివిధ శాఖలు ఉంటాయి కదండి, మనకి వివిధ శాఖల వాళ్ళు అది ఆమోదం అనేది తెలపాలి. ఇన్ని ఖాళీలు ఉన్నాయి మా డిపార్ట్మెంట్లో, ఇన్ని ఉన్నాయి అనేది ఈ ఆమోద ముద్ర వేస్తే తర్వాత ఆన్లైన్ అనేది సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 15 వరకు అనమాట. అది ఆన్లైన్లో మనకి చూపిస్తుంది అనమాట. ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ సంవత్సరం పలానా పోస్టులకి ఇన్ని ఖాళీలు ఉన్నాయనేసి ఆన్లైన్ చూపిస్తుంది అనమాట. చూపించడం వల్ల
నిరుద్యోగులు మరీ కసితో చదువుకుంటారు అనమాట. ఇది మనకి మెయిన్గా ఈ సంస్కరణ అనేది నిరుద్యోగులకి ముందు మంచి మంచి భవిష్యత్తు ఉండేటట్లు చేస్తుంది అనమాట. అయితే మనం ఫీజులు చెల్లించే ఏదైతే మనం కొన్ని ఎగ్జామ్స్కి ఫీజు చెల్లించాలో అవి మొత్తం గవర్నమెంట్కి వెళ్ళాలనేది వీళ్ళు నిర్ణయిస్తున్నారు అనమాట. ఈ విధంగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అనేది ఈ విధంగా ఈ 10 మంది సభ్యులు కమిటీ అనేది ఈ విధంగా ఉండాలని తన నివేదిక అనేది మనకి ప్రభుత్వంలో త్వరలో ఇవ్వనుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో.